Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about integration chapter exercise 6B problems అమ్మ. ఆల్రెడీ దీనికన్నా ముందు 6B మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మ లింక్, వెళ్ళి చూడండి. ఓకే, నౌ లెట్ us start the class. Before going to start the class, I request all, please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. Now the 23rd question, integration of cos root x by root x dx. So let us take root x equals to t అనుకోండి. సో డిఫరెన్షియేషన్ చేసినట్లయితే 1 by root x 1 by 2 root x dx equals to dt we get here. సో మనకు కావాల్సింది 1 by root x dx మాత్రమే, కాబట్టి 1 by root x dx equals to 2 dt we get here. 2ని లెఫ్ట్ సైడ్ పంపించినట్లయితే కదా. సో dx by root x ప్లేస్లో 2 dt సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లేస్లో కాస్ టీ సబ్స్టిట్యూట్ చేయాలి, టీ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు వి గెట్ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీ 2 dt. దట్ ఈస్ నథింగ్ బట్ 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీ dt వి గెట్ హియర్. సో నౌ వీ కెన్ అప్లై ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే కాస్ టీ యొక్క ఇంటిగ్రేషన్ ఏమిటంటే సైన్ టీ అవుతుందమ్మా. ఓకేనా. సో అప్పుడు 2 into sin t ప్లస్ సి వి గెట్ హియర్. ఓకే, సో 2 into sin t ప్లస్ సి వచ్చిన తర్వాత టీ ప్లేస్లో రూట్ ఎక్స్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 into sin root x ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x by 2x plus 1 by x square plus x plus 1 dx అని ఇచ్చిండు. సో లెట్ us take t equals to x square plus x plus 1, then dt equals to 2x plus 1 into dx అమ్మ. అంటే 2x plus 1 into dx ప్లేస్లో dt రాయాలి, x square plus x plus 1 ప్లేస్లో t రాయాలి. అప్పుడు మనకేమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t dt వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t dt ఏమవుతుందంటే లాగ్ t అవుతుంది కదా. సో లాగ్ t వచ్చిన తర్వాత లాగ్ t ప్లస్ సి లాగ్ ఆఫ్ మాడ్ t ప్లస్ సి వి గెట్ హియర్. సో లాగ్ ఆఫ్ మాడ్ t ప్లస్ సి ప్లేస్లో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లాగ్ ఆఫ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి వి గెట్ హియర్. సో దిస్ ఈస్ ది 24th ఆన్సర్ అమ్మా, లాగ్ ఆఫ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, నౌ వి గో టు 25th క్వశ్చన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a into x power of n minus 1 divided by b into x power of n plus c dx ఇచ్చినమ్మా. సో ఇక్కడ మనకు డినామినేటర్ని టీ అనుకున్నట్లయితే b into x power of n plus c ఈక్వల్స్ టు t, డిఫరెన్షియేషన్ చేసినట్లయితే dt ఈక్వల్స్ టు b into n into x power of n minus 1 వి గెట్ హియర్ అమ్మా. సి వాల్యూ క్యాన్సల్ కాబట్టి 0 అయిపోతుంది కదా. సో nb into x power of n minus 1 dx వి గెట్ హియర్, dt ఈక్వల్స్ టు. సో దట్ ఇంప్లైస్ x power of n minus 1 dx ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, dt by nb అని రాయొచ్చు. సో ఇదే సబ్స్టిట్యూషన్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ a into x power of n minus 1 డివైడ్ బై b into x power of n plus c dx ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే, ఏ కాన్స్టెంట్ కాబట్టి ముందు రాద్దాము, a by n into b కాన్స్టెంట్ అది కూడా, a by nb ఇంటిగ్రేషన్ ఆఫ్ dt డివైడ్ బై t వి గెట్ హియర్ అమ్మా. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t dt వచ్చింది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t dt ఏమవుతుందంటే లాగ్ t అవుతుంది. అంటే a by nb కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ మాడ్ t ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మా. సో లాగ్ మాడ్ t అంటే ఎంత వచ్చింది, ఎంత అనుకున్నామంటే b into x power of n ప్లస్ సి అనుకున్నాము. సో a by nb లాగ్ మాడ్ b into x power of n ప్లస్ సి ప్లస్ k ఆర్ ప్లస్ సి ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అమ్మా. సో లెట్ us టేక్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకున్నాము. అప్పుడు ఏమైందంటే డెరివేటివ్ చేస్తే dt ఈక్వల్స్ టు 1 by log x ఇంటూ 1 by x వస్తుంది. అంటే 1 by x log x ఈక్వల్స్ టు dx ఈక్వల్స్ dt వస్తాము. 1 by x log x dx ఈక్వల్స్ టు dt. సో వాట్ వి గెట్ హియర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x లాగ్ ఆఫ్ లాగ్ x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t dt వి గెట్ హియర్. 1 by x log x dx ప్లేస్లో dt రాస్తే 1 by t dt వి గెట్ హియర్. సో మళ్ళీ 1 by t dt వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే లాగ్ టీ అవుతుంది. సో లాగ్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. సో టీ ప్లేస్లో మనం ఏమనుకున్నాం, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా.
సో log of log x అమ్మ ప్లస్ సి వి గెట్ ఇయర్ log of log x plus c we get here. This is the answer. Okay.